లహరి స్తోత్రము శంకరాచార్యులు కైలాసం నుంచి భక్తుల కోసం తీసుకొచ్చిన స్తోత్రము, ఉపదేశ గ్రంథము, మంత్రశాస్త్ర గ్రంథము. కామ్య ప్రయోజనం కోసం పారాయణం చేసి ఫలితాలు పొందే అవకాశం ఉండే స్తోత్రం. ఈ అద్భుతమైన ఈ సౌందర్యలహరి వ్యాఖ్యానాన్ని గోడ అనంతనారాయణ సోమయాజీ వారు గోడ వెంకటేశ్వర శాస్త్రి ఆయన కొడుకు ఇక్కడ కొన్ని రోజులుగా ఉపన్యాసం చేసి ఈరోజు ఆ కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ సౌందర్యలహరి శ్రవణం చేసి పారాయణం చేసి ఇక్కడ వైశాఖ శుక్ల పంచమి నుంచి వైశాఖ శుక్ల పౌర్ణమి వరకు కంచి కామాక్షి గుడిలో సౌందర్యలహరి ఉత్సవం కార్యక్రమం జరుగుతుంది. అంటే ఆది శంకరాచార్య భగవత్పాదాచార్యులు ఉత్సవమూర్తి అమ్మవారి సన్నిధికి వచ్చి ప్రతిదినము 10 శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకానికి ధూపదీప నైవేద్యం చేస్తూ, అంటే శంకరాచార్యులు సౌందర్యలహరి చదివి కామాక్షి అమ్మవారిని పూజ చేస్తున్నట్టుగా ఐతిహ్యము. ఆ ఉత్సవం ఇంకా చేస్తున్నారు మంచిగా. అలాంటి కార్యక్రమాన్ని మీరు కూడా ఉన్న వారి ఇంట్లో చేసి అక్కడ అమ్మవారి దయకి అందరూ పాత్రలు కావాల్సిందిగా అమ్మవారిని ప్రార్థన చేయాలి. హర హర శంకర, జయ జయ శంకర.